పాలకుర్తి మండల కేంద్రంలోని పాలకుర్తి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ఈ రోజు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్, వారి సతీమణి మనాలి ఠాకూర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంఎస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న కట్టుబాటును వివరించారు. ప్రభుత్వం రైతుల శ్రమను గౌరవిస్తూ వారికి న్యాయమైన మద్దతు ధర అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నదని చెప్పారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ పంటను విక్రయించగలిగే విధంగా అన్ని సదుపాయాలు కల్పించనున్నామని హామీ ఇచ్చారు. రామగుండం నియోజకవర్గంలో పాలకుర్తి అంతర్గత మండలాల్లో ఈరోజు ప్యాడీ సెంటర్స్ రైతు వడ్ల సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి శ్రీనివాస్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరుడు గడ్డం తిరుపతి గారు, సింగిల్ విండో చైర్మన్ సోదరుడు మనోహర్ రెడ్డి గారు, మాజీ ఎంపీటీసీ రవీందర్ గారు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, అనేక మంది ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఇప్పుడిప్పుడే వడ్లు అమ్మకానికి వస్తూ ఉన్నాయి. ఇది చాలా పెద్ద కేంద్రం. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ అంతా కూడా నిండిపోయేటువంటి కేంద్రం. ఈరోజు మేము మొదటి నుంచే ఎంత వస్తే ఎన్ని వడ్లు వస్తే అన్ని వడ్లు ఎప్పటికప్పుడు ఆలస్యం లేకుండా ఒక్క గింజ కూడా పోయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రైతుల ముఖాన చిరునవ్వు చూడాలని పండించిన ప్రతి ఒక్క పంట గింజ తగ్గకుండా తాళని, మన్నని, తుప్పని రకరకాల వేధింపులకు గతంలో గురైనటువంటి చరిత్రను మరిపిస్తూ గత 3 పంటలు బ్రహ్మాండంగా 2 పంటలు కొనడం జరిగింది. సన్నాలకి బోనస్ ఇవ్వడం జరిగింది. రైతు భరోసా ఇవ్వడం జరిగింది. రాష్ట్రమంతా యూరియా ఇబ్బంది చేసిన మన పెద్దపల్లి జిల్లాలో మాత్రం మాపై అనేక నిందలు వచ్చినా కూడా ఆర్ఎఫ్సీలో మిగిలినటువంటి ప్రతి ఒక్కటి ఈరోజు తీసుకొచ్చుకొని ఈ ప్రాంతంలో ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చూసాం. దీంట్లో నేను నాతో పాటు మా నాయకులు శ్రీధర్ బాబు గారు, విజయ రమణారావు గారు, లక్ష్మణ్ కుమార్ గారు అనేక మంది బాధ్యత తీసుకొని ఈ ప్రాంతంలో ఏ రకంగా రైతులు ఇబ్బంది పడకుండా చూడగలిగినాం. రైతు రుణమాఫీ చేసి 2 లక్షల రుణమాఫీ, దాంతోపాటు రైతుకు కావలసినటువంటి నీళ్లు యావత్ తెలంగాణకు మనం నీళ్ళు ఇస్తున్న తరుణంలో ఈరోజు అంతర్గాం మండలంలో లిఫ్ట్ ఏర్పాటు చేసి పుట్టూరు వరకు నీళ్ళు వచ్చి ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. ఇతర భాగానికి కూడా ఈ ప్రాంతానికి ఏర్పాట్ల భాగంగా 450 కోట్లతో ఇంకో లిఫ్ట్ ఏర్పాటుకి ఫైనాన్స్ క్లియరెన్స్ అయిపోయింది. పాలకుర్తి లిఫ్ట్కి త్వరలో దానిపైన కూడా నిర్ణయం తీసుకొని ఈ 2 మండలాలు ఒక 3 పంటలకు నిరంతరం ఎప్పుడు కూడా నీళ్లకు ఇబ్బంది పడకుండా ఉండే అంశం చేసే కార్యాచరణ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వచ్చే నీళ్లు ఏదైతే 27 ఏళ్ళకు రావాల్సినటువంటి మన నీళ్లను DAT3 ద్వారా వచ్చే నీళ్లను అర్ధరాత్రి వరకు కావాలండి మేము లీడర్లు అంతా కూడా వెళ్ళి ఇలా రైతులకు మీకు కావాల్సిన నీళ్లు తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నం చేసినాం. నీళ్లు తెచ్చుకున్నాం. పెద్ద ఎత్తున దాని వలన ఈరోజు కనివిని ఎరగ రీతిలో గత 50 సంవత్సరాల నుంచి రానంత పంట ఈసారి ఈ 2 మండలాల్లో అద్భుతంగా రావడం జరిగింది. రైతులు చాలా ఆనందంతో, ఒక బలమైన నమ్మకంతో ఈ ప్రభుత్వం మీద, మా మీద ఈరోజు వారు చూపిస్తున్న అభిమానం భవిష్యత్తులో ఇంకా 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 అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ అన్ని ప్రాంతాల రోడ్లతో పాటు అన్ని రకాల వసతులతో పాటు ముందుకు పోయే కార్యాచరణ చేస్తూ ఉన్నాం. పోయినసారి 3 సెంటర్లలో పాలకుర్తి సెంటర్లో దాదాపుగా
1,53,00,000 అంటే 153 మంది రైతులు 153 మంది రైతులకు 31,66,200 రూపాయలు బోనస్ వస్తే వసంత్ నగర్లో 130 మంది మెంబర్స్కి 33,38,200 రూపాయలు. అదే కొత్తపల్లికి 126 మందికి 33,88,800. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే కోట్ల రూపాయలలో ఈ మండలానికి వచ్చింది. ఇంకా రాబోయే రోజుల్లో దీనికంటే అద్భుతంగా ముందుకు పోతాం. ఈ ప్రాంతాన్ని గతంలో మనం ఏదైనా ఉంటే ఆంధ్ర వైపు కోనసీమను తలుచుకునేటువంటి అలవాటు మనకు ఉంది. కానీ ఇవాళ పత్తిపాక, పాలకుర్తి, అంతర్గాం లిఫ్ట్ల తర్వాత ఈ తెలంగాణ ఉత్తర తెలంగాణలో రామగుండం, పెద్దపల్లి జిల్లా కోనసీమను మించే విధంగా రైతు ముఖాన చిరునవ్వుతో 10 మందికి అన్నం పెట్టే రైతు 10 మందికి ఉపాధి కల్పించే స్థాయిలో దిశగా ఈ ప్రభుత్వం పోతుందని తెలియజేస్తూ మరి ఈరోజు భాగంలో పాలు పంచుకున్న నాయకులకి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, అగ్రికల్చర్ ఆఫీసర్స్కి, ప్రత్యేకంగా రైతులకి ఎక్కడ అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని తెలియజేస్తూ తర్వాత పరదాలు వర్షాభావం ఉన్నది. నేను మా నాయకుల ద్వారా ఒక్కొక్క సెంటర్కి 2 పరదాలు రాజ్ ఠాకూర్ సేవా సమితి ద్వారా పంపించడం జరుగుతుంది. అవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం మేము చేస్తామని కూడా తెలియజేస్తాం.